మంచిర్యాల జిల్లా కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కారు వేణుగోపాలరావుతో పాటు మంచిర్యాల బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ముందుగా ప్రభుత్వ సలహాదారు హర్కారు వేణుగోపాలరావు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, ఇంకా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, ప్రముఖులకు, ఉద్యోగస్తులందరికీ, విద్యార్థులందరికీ కూడా 15వ ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరంలో స్వాతంత్రం మనం సాధించుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక రాజ్యం, శాంతి, అహింసల ప్రాతిపదికపై లిఖిత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశయాలను, అభిప్రాయాలకు దగ్గిన అపరూప కానుక మన మంచిర్యాల ప్రత్యేక జిల్లా. మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఈ జిల్లా ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించేందుకు, పరిపాలన సౌలభ్యం కొరకు